అంటే ఒక దశలో టీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్తో చేతులు కలపాలి అని రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు పార్టీలో చాలా రివోల్ట్ అయ్యారు చాలామంది. ఆయన కోవర్ట్ అన్నారు, ఆయన వెళ్ళి రాహుల్ గాంధీని కలిశారని, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారని, ఆయన్ని బయటికి వెళ్ళేంత వరకు కూడా వెంటాడి ఆయన బయటికి పంపించేశారు. ఇప్పుడేమో మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. విక్రమ్ గారు, ఈరోజు ఇట్ ఈజ్ ఏ డైనమిక్ సిచ్యువేషన్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం మారుతాయో తెలియదు. సిచ్యువేషన్ బట్టి కొంత యాక్ట్ చేయాల్సి వస్తుంది. ప్రజల కొరకు, పార్టీల కొరకు కాదు ఇక్కడ నేను చెప్పేది, ప్రజల కొరకు. ప్రజలు ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆకాంక్ష ఉందో దాని ప్రకారం రాజకీయ పార్టీలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను అంటున్నాను, రేవంత్ రెడ్డి గారు తొందరపడ్డారని అంటున్నాను. ఆ రోజున్న పరిస్థితి యాజ్ ఎ సిచ్యువేషన్ దట్ డే, మేము ఆ రోజు బీజేపీ సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్నాం. ఆ రోజు పరిస్థితులు ఎంటైర్ డిఫరెంట్ ఉన్నాయి. ఈనాడున్న పరిస్థితులకు ఆనాడున్న పరిస్థితులకు పూర్తి వ్యత్యాసం ఉంది. మేము ఎప్పుడు కూడా ఆ రోజు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటాం అనలేదు. అప్పటికి కూడా తెలంగాణ తెలుగుదేశం శాఖగా అనేక ఉద్యమాలు చేస్తున్నాం. ఆయన నాయకత్వంలోనే అనేకమైన పోరాటాలు చేసినాం. విద్యార్థి పోరాటం చేసినాం, రైతు పోరాటం చేసినాం, మహిళా పోరాటం, అనేక రకాలైన పోరాటాలు చేసినాం. ఆయన హిమ్సెల్ఫ్ ఏదో ఇది టీఆర్ఎస్ పార్టీతో పోతుంది అని చెప్పి ఆయనకాయనే. అయితే ఆనాడున్న సిచ్యువేషన్ ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే ఒక దృక్పథం ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఉంది. రాజకీయాలు కాదు, పొత్తులు కాదు, ఎత్తులు కాదు, ఇప్పుడేమీ కాదు. అందుకని వారు ఎప్పుడు మాట్లాడినా రాజకీయాలు, ఎత్తులు, పొత్తుగాళ్ళు ఇప్పుడు కాదు, ఎన్నికలప్పుడు చూద్దాం, ఇప్పుడు ప్రస్తుతం పరిపాలనలు జాగాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉండేది. మేము ఎప్పుడు అడిగినా కూడా ఆయన కూడా 2-3 సార్లు అడిగితే ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీతో పోతామని కానీ కాంగ్రెస్ పార్టీతో పోతామని కాదు. అసలు మా ఎజెండా వేరే ఉండే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అట్లే ఉండుంటే మేమే వెదిగి అనేక నియోజకవర్గాల్లో బాగా పికప్ అయిపోయి మేమే థర్డ్ ఫ్రంట్గా మూడవ శక్తిగా ఉండాలనేది మా ఆలోచన ఉండే. ఇక సరే ఆయన పోయినాక ఇక ఏమైందనేది చరిత్ర అంతా మీకు తెలుసు. కాబట్టి నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారే తొందరపడ్డాడు. ఈ సిచ్యువేషన్ ఆయన కలగనలా, మేమంటాం కాదు, మేము ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఆ రోజు బీజేపీ మీద పొత్తు పెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పిందండి. తెలంగాణలో తెలుగుదేశంతో మాకు పొత్తు ఉండదు అంటే, ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ మీరు వాళ్ళు ఏకపక్షంగా మాకు పొత్తు ఉండదని మీతో చెప్పారు. దాన్ని మీరు ఎప్పుడు ఖండించలేదు. అటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు తప్పే ఉంది అందులో. నేనేమంటున్నానంటే, ఆ రోజు ఏదైనా ఒక మిత్రధర్మం ఉండాలండి. బీజేపీ పార్టీ వాళ్ళు ఏకపక్షంగా కావాలని తెలంగాణ ఎన్నికలు అయిపోగానే వాళ్ళ జాతీయ పార్టీతో సంబంధం లేకుండా ఇక్కడ శాఖ మాకు వాళ్ళకి సంబంధాలు లేదన్నారు. మేము వెల్కమ్ చేసినాం. మీ ఇష్టం, మీరు వెళ్ళిపోతే. కానీ కేంద్రంలో అధికారంలో పాల్పంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, మాకు ఒక అధినాయకుడు ఉండు, మేము అక్కడ పార్టీలో భాగస్వామ్యం ఉంది, మీ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇక్కడ శాఖ ఇక్కడ ప్రకటించింది, మాకుండదు పొత్తు, జాతీయ స్థాయిలో వాళ్ళు చూసుకుంటారని మేము దాన్ని ఏకీభవించినాం. మేము కూడా చెప్పాం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాకపోతే మాకు అభ్యంతరం లేదు, మా నాయకుడు రేపు ఎట్లా చెప్తే అట్లని. అయితే ఆ రోజు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం, ఎందుకంటే మిత్రధర్మంగా మనం అక్కడ పొత్తులో ఉండి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటామని ఎట్లా వస్తుంది? ఏ పరిస్థితుల్లో వస్తాం? కాంగ్రెస్కి ఎగనెస్ట్గానే ఉన్నాం, టీఆర్ఎస్కి ఎగనెస్ట్గా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తొందరపడ్డారు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఇవాళ ఇలాంటి డైనమిక్ సిచ్యువేషన్ వస్తుందని ఆయనకు కూడా తెలియదు, ఈవెన్ మాకు కూడా తెలియదు ఈ డైనమిక్ సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇచ్చినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అన్నీ అమలు చేసి తీరితే ఇవాళ ఈ పరిస్థితి ఉండదు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్లో పంపించారనేటువంటి వాదన కూడా వస్తుంది. తప్పు, ఇది రాంగ్ అండి. ఎవరి వ్యక్తిత్వం, చంద్రబాబు నాయుడు గారు తన పార్టీని బలహీనం చేసుకునే పని చేస్తారా? ఇది ఏదో వాళ్ళు పొలిటికల్గా వచ్చేటువంటి ఈ వాదనలు తప్ప, చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ డెవలప్ కావాలా, తనోళ్ళు ఇది కావాలని చూస్తారు. కానీ ఆయన అందులోకి పంపిస్తే మాకు వచ్చేది, కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తే మాకు వచ్చేది ఏంది? అందుకని ఇది ఆయన తొందరపడ్డాడు. ముందే ఆయన ఏదో ఎస్టిమేషన్ వేసుకున్నాడు, దానికి ఇది చేశాడు. అదే ఇవాళ ఈ పరిస్థితి అరైజ్ అయ్యి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇందులో ఉండుంటే ఏముండేదో ఆయనకు కూడా తెలుసు. ఆ పరిస్థితి ఆయన ఊహించుకుంటే ఆయన ఇప్పుడు బాధపడాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్ళి నష్టపోయాడు ఆయన. డెఫినెట్గా ఇవాళ ఈ ప్లాట్ఫారం అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంతోమంది మా దగ్గర ఎంఐఎంలు 35 ఏళ్ళు సార్తో, చంద్రబాబు నాయుడు గారితో, ఎన్టీఆర్తో పనిచేసినటువంటి నాయకులు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడ్డాం మేము.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పికప్ చేయడం కోసమని యువకుడు ఉత్సాహం ఉంది సారో నాయకుడు మన నాయకుడు ఒక ఆజ్ఞ చేశాడు అంతే తప్పి దాని ప్రకారం అని వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయినాడు. వాళ్ళు కూడా వాస్తవంగా యంగ్ డైనమిక్గా ఉన్నాడు, ఇతన్నే లీడర్ చేద్దామని చాలామంది కూడా బ్యాక్ నడిచారు. చాలామంది కూడా ఆయన అది నిలుపుకోలేకపోయింది. అది వెరీ బ్యాడ్ అది. ఎందుకంటే ఆయన కూడా అర్థం చేసుకుంటే దానికి వస్తుంది. ఇప్పుడు ఇవాళ తొందరపడ్డా అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది, అక్కడ ఏం ప్రయారిటీ ఉన్నది అనేది తెలుస్తుంది, అది వేరు. కానీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది వేరు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది వేరు. తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మేమంతా కూడా ఆయన కింద పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే వాళ్ళ అధికార ప్రతినిధులు కాదు, వాళ్ళ గ్రామ స్థాయి కూడా వేరే మాట్లాడతారు. ఆయన ఎక్కువ అది పదవి ఉంటుంది, పదవికి కావాల్సినటువంటి కిరీటం ఇక్కడ మా దగ్గర ఉంటుంది, పదవికి కావాల్సినటువంటి ఉందాతనం మా దగ్గర ఉంటుంది. అది ఎప్పటి నుంచో ఉంది. తెలుగుదేశం పార్టీ యొక్క పదవులు వేరు, మిగతా రాజకీయ పార్టీల పదవులు వేరు. సరే అది సమాజంలో అనేవాళ్లే అంటారు, మీ దాంట్లో ఒక చిన్న పోస్ట్ రాష్ట్ర పోస్ట్ ఉన్న చాలా గౌరవం అనే మిగతా పార్టీ మిత్రులే అంటుంటారు, చెప్తుంటారు మాకు. ఆ గౌరవం ఖచ్చితంగా మా నాయకుడు మాకు ఇచ్చాడు.